బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అయితే గనక కోర్టు, ఐసిటి కోర్టు అయితే గనక అంటే ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఉరిశిక్ష అయితే విధించింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పునైతే ఇచ్చేసింది. ముఖ్యంగా ఢాకా అల్లర్ల కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఆవిడ్ని దోషిగా తేల్చి నేర నిర్ధారణ నిరూపితం కావడంతో అయితే కనుక 458 పేజీల తీర్పునైతే వెలువరించారు. గత ఏడాది బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా షేక్ హసీనా ప్రజలపై కాల్పులకు ఆదేశించారు ఆవిడ అని చెప్పేసి ఈ తీర్పునైతే కనుక ఇచ్చారు. ఈ దారుణం ఆవిడ ఆదేశించడం వల్లే జరిగింది. ఆల్మోస్ట్గా జరిగిన అల్లర్లలో 1400 మంది కన్నుమూశారని అంటే మృతి చెందారు. ఇక తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారు అందరినీ కూడా చంపేయాలంటూ ఆవిడ ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఎవరైనా వారు గాయాల పాలైన వారికి చికిత్స కూడా అందించొద్దని ఆవిడ అయితే కనుక ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా మానవత్వానికే మాయని మచ్చ అంటూ కోర్టు అయితే అభిప్రాయపడింది. అమాయకుల్ని కాల్చి చంపాలంటూ ఎలా ఆదేశాలు ఇచ్చారంటూ ఆవిడనైతే ప్రశ్నించడం జరిగింది. ఆగస్టు 5వ తేదీన ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని ఈ మరో న్యాయమూర్తి కూడా తన తీర్పులో ప్రస్తావించారు. గాయపడిన వారికి వైద్యం కూడా అందించేందుకు నిరాకరించడం హేయమన్నారు. ఈ కేసులో తీర్పు ఇవ్వడం ఏమన్నా ఆలస్యం అయితే కనుక క్షమించండి అంటూ ప్రజల న్యాయమూర్తులు కూడా క్షమించాలని కోరారు. సో ఓవరాల్గా చూస్తే ఆవిడకి ఉరిశిక్ష విధించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆవిడ భారత్లోని ఢిల్లీకి సంబంధించి ఒక రహస్య ప్రదేశంలో ఆవిడైతే ఆశ్రయం పొందుతున్నారు. గత ఏడాది ఆగస్టు 5 తర్వాత జరిగిన ఆందోళన తర్వాత బంగ్లాదేశ్ మీడియా ఆవిడ భారత్లో అయితే కనుక అక్కడే ఉంటున్నారు. అయితే తీర్పుకు ముందు సోషల్ మీడియాలో ఆవిడ ఒక పోస్ట్ పెట్టారు. తన సందేశాన్ని ఉద్దేశించి దేశ ప్రజలకు సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. తనకి ఎలాంటి శిక్ష పడినా అవామీ లీగ్ కార్యకర్తలు ఎవ్వరూ కూడా బాధపడొద్దంటూ ఆవిడైతే కోరారు. అంతేకాకుండా కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా తనకు సంబంధం లేదని, ఇది దేవుడిచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు తప్ప ఎవరు ఏమీ చేయలేరు, అప్పటి వరకు తను బ్రతుకున్నంత వరకు దేశ ప్రజలకే సేవ చేస్తాను, దేశం కోసం తల్లిదండ్రులను తోబొట్టులను కూడా పోగొట్టుకున్నానంటూ ఆవిడ సందేశం ఇచ్చారు. సో ఇప్పుడు తీర్పు అయితే వెలువరించారు. మరి తీర్పు అయితే ఇచ్చేశారు. మరి ఆవిడ ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి.